ఓం శాంతి 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 2 hours 10 minutes రన్ టైమ్ తో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ త్వరలోనే ఆహాలోకి స్ట్రీమింగ్ కానుంది. సినిమా మాత్రం బాగుందండి. ఈ సినిమాలో లీడ్ రోల్ చూసుకున్నట్లయితే తరుణ్ భాస్కర్ అలాగే ఈషా రెబ్బా నటించడం జరిగింది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈషా రెబ్బా అలాగే తరుణ్ భాస్కర్ ఇద్దరు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి ఈషా రెబ్బకి బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని తన కాళ్ళ మీద తనకు నిలబడడం అంటే ఇష్టం. కానీ వాళ్ళ ఫాదర్ కి అలాగే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా తొందరగా పెళ్లి చేసేసినట్లయితే వాళ్ళ బరువు బాధ్యతలు తీరిపోతాయనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి తరుణ్ భాస్కర్ కి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ లో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా సరే తరుణ్ భాస్కర్ కి షార్ట్ టెంపర్ కారణంగా తరచూ ఆమెను కొడుతూ ఉండేవాడు. చాలా సార్లు దెబ్బలు తిని ఓర్చుకున్న ఆమె చివరికి ఆమె ఎదురు తిరగడంతో ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా ఓవరాల్ చూసుకున్నట్లయితే బాగుందండి. ఈ మూవీని 2022లో మలయాళంలో రిలీజ్ అయిన జయ 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 హే అనే మూవీకి రీమేక్ గా తీయడం జరిగింది. మలయాళం వెర్షన్ వచ్చేసరికి ఆ మూవీ చేసిన పర్సన్ కూడా కామెడీ అనేది అలాగే యాక్టింగ్ పరంగా వచ్చేసరికి వాళ్ళు బాగా సూట్ అయింది వీళ్ళిద్దరితో పోలిస్తే. డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. సినిమాలో మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. సినిమాలో కామెడీ పరంగా చూసుకున్నట్లయితే కామెడీ వచ్చేసరికి బాగుందండి. అలాగే తరుణ్ భాస్కర్ కి వాళ్ళ ఆవిడ ఎదురు తిరిగినప్పుడు ఆవిడ నేర్చుకున్న ట్రైనింగ్ వీడియో అలాగే తరుణ్ భాస్కర్ ని ఎలా కొట్టింది అనే విషయాలు కూడా తరుణ్ భాస్కర్ ని కొట్టే సీన్స్ అలాగే ఆ ఫైటింగ్ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎంత ఫన్ జనరేట్ అవుతుంది ఇవన్నీ కూడా మూవీలో బాగా చూపించడం జరిగింది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు అలాగే అడల్ట్ డైలాగ్స్ కూడా ఉండవు. కామెడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో బ్రహ్మాజీ అలాగే తరుణ్ భాస్కర్ మధ్య మంచి కామెడీ అనేది జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్లయితే మంచి కామెడీ టైం తో తీసుకెళ్లి మంచి సెంటిమెంటల్ తో ఫినిష్ చేద్దామని చూశారు. కానీ సెంటిమెంట్ అనేది ఈ సినిమాలో వర్కౌట్ అయితే కాలేదు. కామెడీ పరంగా అయితే బాగుంది. ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. నేటి సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళపైన భర్త యొక్క ఆధిపత్యం అనేది ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఆ పరిమితి అనేది మించినట్లయితే ఏం జరుగుతుంది అనేది డైరెక్టర్ ఈ మూవీలో చూపించడం జరిగింది. ఓవరాల్ గా సినిమా చూసుకున్నట్లయితే సినిమా వచ్చేసరికి గుడ్ అండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదండి. మధ్యలో మాత్రం కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం ఒక మంచి ఫీల్ గుడ్ కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే అలాగే లాస్ట్ లో వచ్చే ఒక మంచి మెసేజ్ ని చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.